తెలంగాణ రాష్ట్రంలో 18 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఏర్పడి గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాం. మరి గత ప్రభుత్వం చాలా నియంత్రితంగా వివరించి మా సమస్యల పట్ల మేము చేసిన పోరాటాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. మరి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి అవన్నీ పరిష్కారం చేస్తారని ఆశతోటి 20 నెలలుగా ఎదురు చూసాం. అనేక వినతి పత్రాలు ఇచ్చాం. కానీ వినతి పత్రాలతో సమస్యలు పరిష్కారం కానటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మరోసారి పోరుబాటు పట్టాం. ఈరోజు ముందుగా దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ధర్నాలు, మెమరాండాలు సమర్పించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈరోజు మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజుకు ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 23, 2014 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ విధానం అమలు జరగాల లేదా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారా మాతో అని పిఎఫ్ఆర్డీఏ చైర్మన్ లేఖ రాస్తే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏకపక్షంగా సిపిఎస్ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటూ జీవో 28 ఇచ్చినటువంటి రోజు ఆగస్టు 23. ఆ రోజుని పురస్కరించుకొని సిపిఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహోద్యమంలో భాగంగానే ఈ రోజును ఎంచుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహాధరణ జరుగుతూ ఉంది. ఈ మహాధరణ సందర్భంగా మేము కోరేది, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ ఈరోజు లోపభూయిష్టంగా ఉంది. డిఈఓ, డిప్యూటీ డిఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణాధికారి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఏకీకృత సర్వీసులను రూపొందించాలి. తరగతికో టీచరు, కనీసం ప్రతి ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి ఆశలు కల్పించిన 5,571 పిఎస్హెచ్ఎం పోస్టులు కానివ్వండి, తర్వాత పిఎస్హెచ్ఎం పోస్టుల ప్రమోషన్లో అందరికీ అవకాశం కల్పించడం కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వీటితో పాటు ఇవాళ పండిట్ పీఈటీ పోస్టులన్నీ అప్గ్రేడ్ చేశారు. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పండిట్ పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ కావాల్సి ఉన్నాయి. 400 పోస్టులు, వాటిని కూడా అప్గ్రేడ్ చేయాలని, కేజీబీవీ టీచర్లకు మినిమం బేసిక్ పే ఇవ్వాలని, రెసిడెన్షియల్ స్కూల్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని, వాళ్ళ టైం టేబుల్ మార్చాలని, మోడల్ స్కూల్స్, మన రెసిడెన్షియల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ అందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో ఎన్జిఓల పాత్ర పెరుగుతూ ఉంది. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేటు వ్యాపారమయంగా మారినటువంటి విద్యారంగం మరింత సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఎన్జిఓల పాత్రని తగ్గించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్జిఓల జోక్యాన్ని తగ్గించాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యను నియంత్రించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్యోద్యమంగా ఈరోజు ముందుకు వచ్చాం. ఇవే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని, పెండింగ్ డిఏలు ఇస్తామని, పిఆర్సీని 6 నెలల్లో ఇస్తామని, 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని, హెల్త్ కార్డు మెరుగైనటువంటి హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని, ఇట్లా అనేక వాగ్దానాలు చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈ వాగ్దానాలన్నింటినీ అమలు జరపాలని చెప్పేసి టైం బౌండ్గా అమలు జరపలేకపోతే మరింత ఉద్ధృతమైనటువంటి ఐక్యోద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ తెలియజేస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం, మహాధర్నా చేస్తూ ఉన్నాం. రేపు జేఏసీ ఆధ్వర్యంలో 205 సంఘాలు కలిసి అక్టోబర్ 12కి చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆల్రెడీ పిలిపించున్నాం. అందులో కూడా మేము భాగస్వాములుగా ఉన్నాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించి లోపు సమస్యలు పరీక్షిస్తే సరే, లేకపోతే తర్వాత కాలంలో జంగ్ సైరన్ మోగింది కాబట్టి దానికి అనుగుణంగా సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం.